ఆకాశం. ఈ 5 పంచభూతాలు. అదే తత్వశాస్త్రానికి, ప్రపంచ తత్వశాస్త్రానికి మూలం గ్రీకు తత్వశాస్త్రం. ఆ గ్రీకు తత్వశాస్త్రంలో భూతాలని 4 చెప్తారు. 4 అంటే ఆకాశాన్ని వదిలేశారు వాళ్ళు. తీసుకునేది భూమి, నీరు, గాలి, ఈ 4 తీసుకున్నారు. వాళ్ళు ఒక విధంగా చాలా శాస్త్రబద్ధంగా ఆలోచించారు. వాళ్ళు ఆలోచించి ఆకాశాన్ని తీసిపడేస్తారు. ఎందుకంటే మనకు తెలుసు ఆకాశం అనేది శూన్యం, ఆకాశంలో ఏ భౌతిక పదార్థము లేదు. ఇక భూతము అంటే అర్థం ఏమంటే భౌతిక పదార్థం అని మామూలు మాటల్లో చెప్తా ఉంటాం. భౌతిక పదార్థం అంటే మన కళ్ళకు కనిపించేది, లేదా మన స్పర్శకో మన దీనికో కనిపించేది. ఉదాహరణకి గాలి ఉంది, గాలి మన కళ్ళకు కనిపించదు, కానీ మనం దాన్ని ఉంటాం. గాలి ఇచ్చిందంటే మన వెంట్రుకలు ఎగిరిపోతాయి, కాళ్ళలో కొట్టుకుంటుంది. ఇక్కడ దాని ప్రభావాన్ని మనం గమనిస్తాం. కాబట్టి దానికి భౌతికంగా దాని ప్రభావం ఏదో విధంగా తెలిసినప్పుడు భౌతిక రూపంలో ఉంది అంటాము. అట్లా భూమి భౌతిక రూపంలో ఉన్న భూతము, పంచభూతాలు లేదా చతుర్భూతాలు అనే వాటిల్లో ఒకటి. సరే, ఈ భూమి ఇందాక శాంతమూర్తి గారు చెప్పినట్లు మనకు ఇల్లు ఎట్లయితే ఉందో, మన ఇంటిని మనం ఎప్పుడు రోజు శుభ్రపరచుకుంటామో, శుభ్రపరచుకుంటాం కదా. మీరు మీ అమ్మలకు సహాయం చేస్తుంటారు చూడడం వల్ల చేయరా. కాబట్టి ఎట్లయితే మనం ఇంటిని శుభ్రపరచుకుంటామో అదేవిధంగా మన భూమిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన భూమిని శుభ్రం ఉంచుకోవడం అంటే ఏమి అంటే దీంట్లో ముఖ్యంగా గాలి ఉంటుంది. ఆ గాలి కాలుష్యం కాకుండా చూసుకోవాలి. నీరు ఉంటుంది, ఈ నీటిని కాలుష్యం కాకుండా చూసుకోవాలి. దీనికి సకల ప్రాణులకు, జీవులకు ఆధారమైన సూర్యరశ్మి వస్తుంది. ఆ సూర్యరశ్మి సమతులంలో ఉండవలసినంత మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు అవి పాడవుతున్న విషయాలు ఏమంటే భూమి ఎక్కువగా వేడెక్కుతుంది, అంటే సూర్యరశ్మి ఎక్కువగా వేడెక్కుతుంది. వేడెక్కడంలో 2 ప్రక్రియలు ఏమంటే ఉండవలసిన నెలల కంటే కూడా ఎక్కువ రోజులు తరబడి ఎండ కొనసాగుతుంది. భూతాపము 2 విధాలుగా మనకి పాడవుతుంది. ఒకటేమంటే ఎండాకాలము ఉండవలసిన రోజులకు కాకుండా ఎక్కువ రోజులు ఉంటుంది, అది ఆ విధంగా వేడి పెరుగుతుంది. రెండోది ఏమంటే ప్రతిరోజు కూడా ఉండవలసిన ఎక్కువ వేడి పెరుగుతుంది. ఈ 2 కారణాల చేత భూమి వేడి, ఆ మంచు కొండలు లాంటివి కరిగి ఇది సమతుల్యత దెబ్బతిని మనకు భూతాపం పెరిగింది. భూతాపం పెరగడం వల్ల జీవ సమతుల్యత దెబ్బతింటుంది, బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, మనం కూడా ఇబ్బందులు పాలవుతాము. ఇవన్నీ వేరే విషయాలు. సరే, మామూలుగా భూతాపం ఒకటి భూమి కాలుష్యాన్ని పెంచుతున్నది. రెండోది నీరు కాలుష్యం అవుతుంది. మూడోది గాలి కాలుష్యం అవుతున్నాయి. సరే, దీనికి కారణాలు ఏమి? మొట్టమొదటి పారిశ్రామికీకరణ. ఎక్కువ పెట్టడం, పరిశ్రమలు పెట్టడం అవసరమే.